గంగాపురం వెంకరెడ్డి గారు. చెప్పండి. వెంకరెడ్డి గారు ప్రధానంగా ఇప్పుడు గెలుపు అయితే మాదే అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ అట్లని కూడా ఊరుకోవద్దు, లైట్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా గెలుపు మనదే అనుకున్నా కానీ పొరపాటు పడ్డట్టే. గెలుపు మాత్రం ఖచ్చితంగా మనదే, కానీ కొద్దిగా శాయశక్తిగా కృషి చేయాలి. ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి 8 గంటల వరకు బై వాకింగ్తో 6 గంటల నుంచి 8 గంటల వరకైనా ఒక గంట 2 గంటలు ఖచ్చితంగా కష్టపడాలి. ప్రజల వద్దకు వెళ్ళండి. 100 మందితోటైనా పర్లేదు, మీరు వెళ్ళి ఓటును అభ్యర్థించాలి. ఖచ్చితంగా సుమారుగా 30 నుంచి 40 వేల వరకు ఖచ్చితంగా మనకు గెలుపు ధీమా వస్తుంది. ఆ మెజార్టీతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాం. అంటే ఈ ధీమా అనేది ఎందుకు వస్తుంది అంటే, గెలుపు మనదే అనే ధీమా ఎందుకు వస్తుంది? ఏ పార్టీకి, ఇప్పుడు బీజేపీకి కావచ్చు, బీఆర్ఎస్కి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 ప్రధాన పార్టీలలో మాది మాది అని చెప్పుకోవడానికి అసలు ఆశకరం ఎక్కడుంది? ఎవరు ఏం చేశారని ఆ జూబ్లీ హిల్స్ ఓటర్ల భాగవతం ఎక్కడి వరకు బాగు చేశారు? ఇప్పటి వరకు స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఎందుకంటే కోటీశ్వర్ల దగ్గర వాళ్ళు చేసే అవసరం లేదు, వాళ్ళకి చెప్పే అవసరం లేదు. ఏదో ఎక్కడైనా ఇంత ఫైలో అదో లేదంటే చెప్పచ్చు, కానీ స్లమ్ ఏరియాలో ఇప్పుడు పట్టించుకుని నాదులు లేదంటారు. కానీ ఎలాంటి ధీమా వ్యక్తం చేయడంలో దాని వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పుడు రాజమౌళి గారు, మీతో పాటు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రుడు ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు సరే 3 పార్టీల గురించి ఆయన ఎండగట్టినాడు. ఇటు అటు కొంత అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నం చేసినాడు. దాని గురించి నేను ప్రస్తావించను, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. మేము ఫీల్డ్లో ఉన్నాము, తిరుగుతున్నాను. నేను గత 4 రోజులుగా ఫీల్డ్లో నేను ఇప్పుడు మీరు డిబేట్ పెట్టినారు కాబట్టి నేను వాపసు వచ్చినటువంటి ఒక సందర్భం వల్ల మాకు జరుగుతున్నటువంటిది యూసఫ్గూడలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 వీలర్ ర్యాలీ అనేటువంటి జరుగుతున్నటువంటిది. ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తం నుంచి రావడం జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి 8 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు బాధ్యతలు ఇచ్చి మేము 15 రోజులైంది అక్కడే పనిచేస్తున్నారు ఉన్నారు. మేము వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ నాయకులు ఎంతవరకు మాట్లాడుతున్నారు ఏంది అనేది ఇంటింటికి వెళ్తున్నాము. ప్రజలు ఆదరిస్తున్నారు. మీరు అన్నట్టుగా ఏంటంటే, ఒకనాడు మీడియా ఒక 15-20 రోజుల కింద మీడియా సృష్టించినటువంటిది ఏమిటంటే, ఈ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది 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 అనేటువంటిది. ఆ మీడియాలేందో, మీడియాలకు సంబంధించిన మీరు సీనియర్ జర్నలిస్ట్గా తెలుసు, ఎవరు ఏ మీడియాకు ఎక్కడ సమర్థిస్తున్నారు, ఎటువైపు ఉన్నారు, ఎందుకోసం ఉన్నారు అనేది నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల నిన్న సాయంత్రం వరకు మేము మాకున్నటువంటి మా అంతర్గత సర్వేలు ఉన్నాయి, నిష్పాక్షికంగా సర్వేలు ఉన్నాయి. ఆ సర్వేలు నిన్నటి వరకు కూడా మాకు 27 నుంచి నిన్న వచ్చినటువంటి రిపోర్టు మాకు 27 నుంచి 29% ఓట్లు వచ్చినాయి. గత 5-6 రోజులుగా మాకు పెరుగుతున్నటువంటిది. మేము 2 రోజుల లోపల 30% ఓట్లు దాటి ముందుకెళ్తున్నటువంటి ఒక మంచి అవకాశం మాకు కనపడుతున్నటువంటిది. మేము ఇప్పటికి కూడా నేను చెప్పిన దాంట్లో ఏంది, వాళ్ళు ఉంటే ఉండొచ్చు, 1-2 ఉంటే ఉండొచ్చు, కానీ మా గ్రోత్ ఏదైతుందో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు 6%, 7%, 10% కాదు. ఇవాళ ప్రజలకు వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నప్పుడు రాజమౌళి గారు 55 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కారణం కదా ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటిది. ఈ నిన్న మొన్న 22 మాసాలుగా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు బాధ్యత కాదా? ఇంకా ఏం చేస్తారు అంటే, అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తారు అంటే, ఎన్నిక రాదనుకున్నారు, బహుశా ఆ శాసనసభ్యులు చనిపోవడం అనుకున్నారు, అది వేరే సంగతి. 10 ఏళ్ళు పాలించినటువంటి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అభివృద్ధి అనేటువంటిది ఎక్కడుందని మీరు ఎలా వాళ్ళే చెప్పుకుంటున్నారు. పాలించిన వాళ్ళు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు, మేము ప్రజలు ఏమంటున్నారు? ఆయన చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు. సార్ మీకంటే అవకాశం రాలేదు, ఒప్పుకుంటాము. మీరు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు సికింద్రాబాద్లో 750 కోట్లు పెట్టి, మిత్రుడు అన్నాడు ఫార్వర్డ్ బ్లాక్ ఏం చేసినాడు, 750 కోట్లు పెట్టి మొత్తం రెనోవేట్ అవుతుంది, ఒకసారి చూస్తే కనపడుతుంది. మరి ఆయన కరీంనగర్కి వెళ్ళి ట్రైన్లో వస్తారా రావడానికి తెలియదు. ఇవాళ చెర్లపల్లిలో 400 కోట్లు ఖర్చు పెట్టి ఏంటంటది. బేగంపేట ఎయిర్పోర్ట్ మీరు చూడలేదా రాజమౌళి గారు? 40 అమృత్ భారత్ ఎయిర్పోర్ట్. డెవలప్మెంట్ అంటే ఏంది? అంత ఉచితంగా ఇస్తేనే డెవలప్మెంటా? కుక్కడికించి తినండి అంటే డెవలప్మెంట్ అండి. ఆ కాన్సెప్ట్లో నుంచి ఇలా ఓట్లను కొనేటువంటి పద్ధతి లోపల బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధాలను జూబ్లీ హిల్స్ ప్రజలు విసుక్కుంటున్నారు. డెవలప్మెంట్ మోడల్ కావాలంటున్నారు, శాశ్వతమైనటువంటి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. ఆ కోణంలో ఆలోచించినప్పుడు చాలా కమ్యూనిటీస్ మన కిషన్ రెడ్డి గారు వారానికి 2 రోజులు ఆయన హైదరాబాద్లో ఉండేటువంటి పరిస్థితుల వల్ల తప్పకుండా పాదయాత్ర చేసేటువంటి ఏకైక వ్యక్తి కేంద్ర మంత్రి వల్ల. ఎమ్మెల్యేలు కూడా అయ్యారండి. సిటీలో ఉండేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరగరు, ఆ ఎంఐఎం మజ్లీసులో అయితే అసలు రారు, ఒక్కనాడు కనపడడు. నేనైతే ఉంటాను యాకత్పుర ఏరియాలో ఉంటాను, ఎమ్మెల్యే అసలు కౌన్సిలర్ ఒక్కనాడు కూడా కనపడరు, ఓటు కూడా అడగరు. పాపం మనం వేద్దామంటే కూడా ఓటు అడగరు. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి గారు దూసుకొని పోతున్నటువంటి ఒక సందర్భం మనకు కనపడుతున్నటువంటి అంశం. మీరు అంత తక్కువ అంచనా వేసి అయిపోయింది అనేటువంటి పద్ధతి వల్ల మీడియాలో చెప్పుకోనివ్వండి.
3 కారణాలు చెప్తాను ఇవాళ. రేవంత్ రెడ్డి గారు మీరు అడిగినారు, మేము గెలవబోతున్నాము అంటూనే 3 సందర్భాలు కనపడతాయి రాజమౌళి గారు. సాధారణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు బై ఎలక్షన్స్లో జోక్యం చేసుకోరు, ప్రచారానికి రారండి. ఇవాళ వచ్చినాడంటేనే ఆయనకు ఉండేటువంటి సమాచారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, వ్యక్తిగత సర్వేలు, ఆయన నిష్ణాతుడు సర్వేలు చేయించడంలో ఆయనకు ఉండేటువంటి అనుమానాలు ఆయనకు వచ్చినాయి. ఆల్ ఆఫ్ సడన్గా అజరుద్దీన్ గారిని ఎందుకు తీసుకొచ్చినారండి? ఆల్ ఆఫ్ సడన్ అది ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు ఎన్నికలకు ముందే ఇవ్వచ్చు. ఈ కోడు కథ కార్ఖానా ఈ విమర్శలకు లేకుండానే ఇవ్వచ్చు. తప్పేటట్టు లేదు. మనం ఓడిపోతున్నాం అనేది కాంగ్రెస్కి ఒక నిశ్చితమైన అభిప్రాయం వచ్చిన తర్వాత అజరుద్దీన్ గారిని తీసుకొచ్చిండ్రు. అజరుద్దీన్ గారిని తీసుకొచ్చినటువంటి సందర్భం మాకు మంచిదైంది. అజరుద్దీన్ రాకపోతే మాకు కొద్దిగా వేరే ఉండేదేమో ఇబ్బంది. అజరుద్దీన్ గారు వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ప్రజలు 1,00,000 మంది ఉన్నారు, ముస్లిమ్స్ మైనార్టీస్ ఉన్నారు, రకరకాలుగా చెప్తున్నారు. 4 లక్షల జనాభా ఉందండి అక్కడ. 4 లక్షల జనాభాలో ఇవాళ ఏమైందంటే పోలరైజేషన్ జరుగుతుంది. వీళ్ళు గత క్యాండిడేటు బీసీ వాదం అని మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా బీసీలకు ఎవరు వ్యతిరేకం లేదు. ఇక్కడ మీరు చేయలేనటువంటి పని చేయకుండా మోసం చేసింది బీసీలను రేవంత్ రెడ్డి గారు, స్పష్టంగా కనపడుతున్నటువంటిది. దానికి కావాల్సిన రాజ్యాంగం మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, దానికి నేను వెళ్ళను. ఇవాళ ఆ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏం జరిగింది, ఏం వీడియోలు వస్తున్నాయి, రాజశేఖర రెడ్డి గారు ఆ అభ్యర్థి తండ్రి గురించి ఏం మాట్లాడినాడు, నిండు సభలో ఏం మాట్లాడినాడు, వీడియోలన్నీ వైరల్ అవుతున్నది. ఇవాళ అవన్నీ వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ అజరుద్దీన్ తీసుకొచ్చిన తర్వాత అజరుద్దీన్ నికార్స్ అయిన దేశభక్తుడు అని మేము ఏం చెప్పడం లేదు. ఆయన మీద ఉన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఆయన ఒప్పుకున్నాడు, నా మీద ఆరోపణలు తప్ప ప్రూఫ్ కాలేదని. సరే ఆరోపణలు మామూలుగా రావు కదా రాజమౌళి గారు, మీ మీద ఆరోపణ సాధారణంగా రాదు కదా, ఏదో కొంత ఉంటేనే ఎంతో కొంత ఉంటేనే సరే వాటికి సంబంధించిన చర్చకు నిలబడము. కాబట్టి ఇవల్ల ఆ నవీన్ యాదవ్ ప్లస్ మన అజరుద్దీన్ రావడం వల్ల భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ పట్ల, పార్టీ పట్ల ఆ ప్రాంతంలో ఒక చర్చ జరుగుతున్నది. వీళ్ళు మూసి దాటి వచ్చినారు, రేపు ఏం జరగబోతుంది అనేటువంటిది. నామినేషన్ నాడు ఎంతమంది రౌడీ షూటర్స్ వచ్చినారు, ఎందుకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని బైండ్ ఓవర్ చేసింది, ఈ చర్చ లేదండి రాజమౌళి గారు. ఓకే అనే అభివృద్ధి అనేటువంటిది అనేటువంటిది కాదు, అభివృద్ధి ఒక కోణము. అభివృద్ధికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు 22 మాసాల లోపల ఇచ్చిన అభివృద్ధి ఏందో తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు గెలిచినా ఓడినా కూడా రేవంత్ రెడ్డి గారి మాటను తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. అది బక్వాస్ మాటలు అనేటువంటిది తెలంగాణ ప్రజల్లో వచ్చేటువంటి ఒక అభిప్రాయం. గతంలో నేను కూడా నమ్మిన ఆయన మాట్లాడే పద్ధతి. ఎన్నికలకు ముందు పిసిసి ప్రెసిడెంట్గా ఏదో చేస్తాడనుకున్నాము, ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభంలోకి తెలంగాణ నెట్టినాడు. ప్రతిదానికి కారణం చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు చేసింది అదే పద్ధతిలో మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ నుంచి సమ్మె ఎవరిది, ప్రైవేట్ కాలేజ్ ఎవరు చదువుతుంటే ప్రైవేట్ కాలేజ్లో ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నటువంటి సామాజిక వర్గాలు కదా. రెడ్డిల పిల్లలకి ఏమైనా మీరు ఇస్తున్నారా, బ్రాహ్మణుల పిల్లలకు ఇస్తున్నారా ఫీజు రీయింబర్స్మెంట్? సుమారుగా 10,000 కోట్లు మీరు ఆపినారు. పైగా వాళ్ళ మీద దాడి పెడుతున్నారు. వాళ్ళు అడిగినందుకు మీరేం చెప్తున్నారు? మీరు ఏం చెప్పినారు ఎలక్షన్ మేనిఫెస్టోలో? 42 పేజీల ఎలక్షన్ మేనిఫెస్టోలో రాగానే రిలీజ్ చేస్తామన్నారు. కాబట్టి వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ అంటే అది మేనేజ్మెంట్లకు లాభం అవుతుంది అనుకుంటున్నారు. అట్లా ఉన్నారు మంత్రుల యొక్క స్థాయి అట్లా కనపడుతున్నటువంటిది. ఆ సామాజిక వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కాదా, వాళ్ళకి కదా ఇచ్చినది. మీ గతంలో మీ ముఖ్యమంత్రి నాయకుడు, మీ కాంగ్రెస్ నాయకుడే కదా రాజశేఖర రెడ్డి గారు కదా ప్రవేశపెట్టిండు. ఇంత కాదు ఇంత అని చెప్పి ఇచ్చేటువంటి పద్ధతి కాకుండా ఉల్టా ఆ పద్ధతి లోపల వాళ్ళ మీద దాడి చేస్తే ఇదే పద్ధతి కేసీఆర్ అనుసరించినాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ప్రజాస్వామ్యంలో ప్రజల మీద అడిగే వ్యక్తుల మీద దాడి పెడతారో దానికి ప్రజలు వ్యతిరేకిస్తారు, తీవ్రంగా వ్యతిరేకిస్తారు, అవసరమైనప్పుడు స్పందించేటువంటి అవకాశాలు వస్తున్నవి అనేటువంటిది మాత్రం మీరు గుర్తుపట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్క మాట మీద చెప్పండి మీరు. ఇప్పుడు రైతు భరోసా అన్నారు, ఎక్కడ పోయిందండి? మర్చిపోయినారు అందరూ. రైతు భరోసా అంటే ఏందో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. ఉద్యోగస్తుల పదవి విరమణకు సంబంధించినటువంటి 8,000, 9,000 కోట్లు ఉన్నాయి, ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతిదానికి బీఆర్ఎస్ పాలన చూపిస్తే మీరెందుకు ఎన్నికైనారు, మీరెందుకు హామీలు ఇచ్చినారు, మీరెందుకు ఏం చేయబోతున్నారు అనేటువంటిది. నెలకు 10,000 కోట్ల అప్పులు తెస్తే తప్ప, ఉన్న భూములను అమ్మితే తప్ప, హౌసింగ్ బోర్డు భూములను వరుస పెట్టి అమ్ముతున్నారు. అమ్మేటువంటి భూములను అక్కడ 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ భూములు దేశ సౌభాగ్యానికి, రాష్ట్ర సౌభాగ్యానికి, అభివృద్ధి కోసం భవిష్యత్తులో వాడుకునేటువంటి సందర్భం లోపల అమ్మితే, నేను అమ్మి సంసారం చేస్తే నా గొప్పతనం కాదు. అమ్మి సంసారం చేస్తున్నారు, ఇప్పుడు తాగించి సంసారం చేస్తున్నారు, మద్యం మీద వసూలు చేస్తున్నారు, వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఈ పాలన రేవంత్ రెడ్డి గారి పాలన. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరు గెలుస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. 11వ తేదీన నిర్ణయిస్తారు, 14వ తేదీన బయటకు వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి వల్ల మాట్లాడుతున్నటువంటిది నిన్న మంత్రులకు అందరికీ కూడా లంచ్ ఇచ్చి, చాలా కాలం తర్వాత లంచ్ ఇచ్చినాడు ఆయన. ఎప్పుడు కూడా నేను చూస్తుంటాను మంత్రివర్గ సమావేశంలో కూడా లంచ్ ఇయ్యడు.
డిన్నర్ ఇయ్యడు, మూడు స్టార్ట్ చేస్తాడు, లంచ్ తర్వాత స్టార్ట్ చేస్తాడు. నిన్న మాట్లాడుకున్నారంటే వాళ్ళు గందరగోళంలో ఉన్నారు, వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. ఓటమి అంచున కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న దానికంటే వేగంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం లోపల ఇవాళ కాంగ్రెస్ వెనక్కిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. సానుభూతి కథ, వాళ్ళ కిరీటాలు కథలు ఏం చేసిండ్రు, ఏం చేస్తాడండి ఇప్పుడు ఆయన? అవకాశం వచ్చినప్పుడు 10 ఏళ్ళు వచ్చినప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదు కేసీఆర్ గారు? బయటకు వచ్చి ఎందుకు చెప్తలేడు? కేటీఆర్ గారు చెప్తున్నారు కదా. మరి నేను అంటున్నది ఏంటంటే స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి కదా, వీళ్ళు కారణం కాదా? ఇలా స్లమ్స్ ఉన్నాయి, పేదరికం ఉంది, అనేక రకాలుగా డ్రైనేజీ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కారణం ఒకటి. చిరకాలంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, రెండు కూడా కారణం కాదా అనేటువంటి దాని గురించి మేము ప్రజల్లో మాట్లాడుతున్నాం. ప్రజల్లో వెళ్తున్నది ఆ భాష అనేటువంటిది మాత్రం మీకు చెప్పవలసినటువంటి అవసరం మళ్ళీ నాకు అవసరమైంది కాబట్టి చెప్తున్నటువంటి సందర్భం.